హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ధాన్యలక్ష్మి అయితే ఇప్పుడున్న రేటుకి కొనేవాళ్ళు ఉన్న మీ బాబాయి అడిగారని మనకి పాత రేటుకే ఇస్తానన్నారు రాజ్ అని చెప్తూ ఉంటుంది రాజ్‌తో. రాజ్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. వెంటనే కావ్య అంత గోల్డ్ మనకి ఇప్పట్లో అవసరమే రాదు అని చెప్తూ ఉంటుంది కావ్య అయితే. ఆ మాటలు విన్న వాళ్ళు అయితే అక్కడ ఉన్న రాజు వాళ్ళ బాబాయి చాలా షాక్ అవుతూ ఉంటాడు కావ్య మాటలకి. అలాగే ధాన్యలక్ష్మి కూడా ఏమీ మాట్లాడకుండా కావ్యని అలా కోపంగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆ షాప్ అతను అయితే మీ ఇంట్లో నువ్వెంత చెప్పితే అంత అని గొప్పలు చెప్పావు కదా! అసలు అతను నీకున్న విలువేంటో ఇప్పుడు బాగా అర్థమైంది అని చెప్పి రాజు వాళ్ళ బాబాయినైతే అవమానిస్తూ ఉంటాడు. ఆ మాటలకి అయితే రాజు వాళ్ళ బాబాయ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విని ధాన్యలక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ భర్తను చూసి. వెంటనే కావ్య కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఇక నుండి నేనే తీసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇందులో సంబంధం లేని వారంతా జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను అని కోపంగా గట్టిగా చెప్తూ ఉంటుంది కావ్య అయితే. కావ్య మాటలకి అయితే రాజ్ ఏం మాట్లాడకుండా అలా కావ్యను అందరినీ చూస్తూ నిల్చొని ఉండిపోతూ ఉంటాడు. రాజ్ వాళ్ళ బాబాయ్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నేను అనుకుంది ఒకటి ఇక్కడ అవుతుందేంటి అసలు అని ఆలోచిస్తూ ఉంటాడు. ధాన్యలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది కావ్య పైన. అక్కడ ఉన్న సుభాష్ కూడా కావ్య మాటలకి అలా చూస్తూ ఉంటాడు. అపర్ణ మరియు కావ్య వాళ్ళ అమ్మమ్మ అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు కావ్యని. మరి ఏం జరుగుతుందో, వాళ్ళందరూ ఏమంటారో, ఏం నిర్ణయం తీసుకుంటారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.